నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మే 13న వైకాపా మసైపోతుందన్న చంద్రబాబు. అహంకార జగన్ సర్కార్ పీడ వదులుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో మూడో రోజు నామినేషన్ల కోలాహలం. మండు టెండలోనూ ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పణ. రాష్ట్రంలో జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున వైకాపా నేతలు శ్రేణుల చేరికలు. అనకాపల్లి జిల్లా గోకులపాడులో సీఎం జగన్కు నిరసనలు. బస్సు దిగుతుండగా పవన్ సీఎం అంటూ యువకుల నినాదాలు. వివేక హత్యపై మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చారన్న షర్మిల. హత్య రాజకీయాలు అంతం కావాలనే పోరాడుతున్నామని వెల్లడి. వడ్డెర యువకుడు దుర్గారావు కోసం రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు. ఆచూకీ కోసం సిటీ ఆఫీస్ వద్ద ఆందోళన, అడ్డుకున్న పోలీసులు. వైనాడ్లోనూ రాహుల్కు గడ్డు పరిస్థితులేనన్న మోదీ. ఎన్నికల తర్వాత మరో స్థానాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని ఎద్దేవా.